జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో పెళ్ళాము ఇవన్నీ నోటికి కారు కూతలు ఏవస్తాయో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకటైతే చెప్పగలను, ఈ రోజు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడుకి కానీ సరైన మొగుడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకనంటే గతంలో మరి 30 years 40 years ఇండస్ట్రీ అని చెప్పుకొని ఈయన గారేమో ప్రజల కోసం నేను అధికారులను ప్రశ్నించడానికి నాయకులను ప్రశ్నించడానికి వచ్చానని చెప్పడానికి వచ్చినటువంటి ఈ యొక్క మహానుభావుడు పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్యలో ఏం చేయాలో తోచక వాళ్ళు చెప్పేటటువంటివి ఏదో పాపం కింద పడతా లేస్తా ఇప్పుడే నేర్చుకుంటున్నటువంటి లోకేష్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇన్ని రోజులు విర్రవీగుతా ఉంటే 2019లో సరైన మొగుడు దిగాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరొక 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగానే ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈయన దాటికి తట్టుకోలేక ఆల్రెడీ సగం చచ్చిపోయారు. మిగిలింది సగం కూడా 2024 ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే ఆ మిగిలిన సగం ప్రాణం కూడా పోద్దని కూడా నేను తెలియజేసుకుంటూ, పెళ్ళాలు ఇవన్నీ కూడా ఏదైతే స్క్రిప్ట్ పైన నుంచి ఇస్తారో, చంద్రబాబు నాయుడు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తాడో ఆ స్క్రిప్ట్ చదవడానికి పవన్ కళ్యాణ్ పనికొస్తాడు తప్ప సొంత ఎజెండా తోటి, సొంత టాలెంట్ తోటి, సొంత నాలెడ్జ్ తోటి మాట్లాడడానికి ముందుకు రాడు. ఈ పూట మాట్లాడింది, ఈ పూట కూసిన కూతలు తెల్లారేసరికి గుర్తుండవు పవన్ కళ్యాణ్కి. అటువంటి వాడొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ విని ఊరుకోవడానికి ఎవరు కూడా రెడీగా లేరు. నువ్వు వేసేటువంటి పనికిమాల సెటైర్లు నీకే తగులుతాయి. ఖచ్చితంగా నీకు మాత్రం సరైన మొగుడు మా జగన్ అనే అని కూడా తెలియజేస్తాం. బీసీకి సంబంధించి మంగళగిరిలో సభ పెట్టబోతున్నారు. అంటే ఎన్నికలు సమర్పిస్తున్నా బీసీలని ఓన్ చేసుకోవడం కోసం అంటారా, ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఎలక్షన్లు సమీపిస్తున్న వేళలో మాత్రమే బీసీలు గుర్తొస్తారు. ఆ తర్వాత ఏమైపోతారు, అంతకు మునుపు ఏమైపోతారు అనేది ఎవరికి అర్థం కాదు. మరి 2014 ఎలక్షన్లప్పుడు బోలెడు హామీలు ఇచ్చాడు బీసీల కోసం కానివ్వండి, ఎవరి కోసం. ఆ హామీలన్నీ ఏం చేశాడండి? గెలిచిన వెంటనే మొత్తం కట్టగట్టుకెళ్ళి కృష్ణానదిలో పడేశాడు. ఏ ఒక్కరికి కూడా ఏ హామీ నెరవేర్చలేదు. 2019లో కూడా పాపం బీసీలకు అది చేస్తాను ఇది చేస్తానని హామీలు ఇస్తానని చెప్తే ఏ ఒక్క బీసీ మహిళలు కానీ అన్నదమ్ములు కానీ ఎవ్వరు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితుల్లో లేరు. జగనన్నకి పట్టం కట్టి బీసీ అక్క చెల్లెమ్మలందరూ కూడా జగనన్నకి వెన్నుముక్కగా నిల్చొని, జగనన్నకి బ్యాక్ బోన్ గా నిల్చొని బీసీ అక్క చెల్లెమ్మల అన్నదమ్ములందరూ కూడా జగనన్న వెనకాల నడిచి జగనన్నకు ఓటేసి జగనన్నను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినటువంటి ఘనత వాళ్ళు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి నమ్మకం లేక, చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి హామీల మీద నమ్మకం లేక ఆ రోజు తొక్కేస్తే చంద్రబాబు నాయుడిని లేవడానికి ఇప్పటికి కూడా ఆయనకి పూర్తిగా సాధ్యం అవ్వట్ల. అటువంటిది 2024 ఎలక్షన్స్ లో బీసీల కోసం ఇప్పుడు సభ పెడితే రేపు రాబోయేటువంటి ఎలక్షన్లకి ఈ 5 ఏళ్ల పాటు బీసీలు గుర్తు రాలేదా నీకు? ఈ రోజు అదే ప్రశ్నించాలి బీసీ అక్క చెల్లెమ్మల అన్నదమ్ములు అందరూ కూడా. 5 ఏళ్ల పాటు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు కంటికి రెప్పలా కాచుకుంటూ వచ్చి మా యొక్క బీసీ కులాలన్నిటికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు విడుదల చేసి ప్రతి ఉపకులానికి కూడా ఒక డైరెక్టర్స్ ని, చైర్మన్స్ ని అందరినీ ఇచ్చి రాజకీయ పరంగా మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఆర్థిక భరోసా ఇస్తూ బీసీలందరినీ కూడా హక్కున చేర్చుకొని మాకు బీసీలంటే ఓట్ బ్యాంక్ కోసం మాత్రమే కాదు, ఓట్ బ్యాంక్ అని కాదు, బీసీలంటే నాకు వెన్నుముక్క, బీసీలంటే నాకు బ్యాక్ బోన్ అని చెప్పుకొని వాళ్ళకి న్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి నీకు ఓటేయడానికి, నీ మొహం చూడడానికి మమ్మల్ని ఎలా పిలుస్తున్నావయ్యా చంద్రబాబు అని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ అక్కచెల్లమ్మ అన్నదమ్ముడు ఈ రోజు ఆ సభకి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రశ్నించాలని చెప్పేసి కూడా వాళ్ళని నేను కోరుకుంటా ఉన్నాను.